Hi friends, in this video let us discuss about maximum power transfer theorem. And about this theorem friends, this theorem is used to find the value of load resistance for which there would be maximum amount of power transfer from source to load. Load resistance find చేయడానికి ఈ థీరం యూస్ఫుల్ అవుతుంది. అది కూడా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతుందో సోర్స్ నుంచి లోడ్కి అప్పుడు లోడ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. అండ్ అది ఫైండ్ చేయడానికి ఈ థీరం యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఫస్ట్ వీ లుక్ ఎట్ ద స్టేట్మెంట్. This theorem states that maximum power is delivered from a source to load when the load resistance is equal to the source resistance. చెప్పాం కదా, ఎప్పుడైతే మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు లోడ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. అండ్ మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది సోర్స్ నుంచి లోడ్ కంటే వెన్ లోడ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ రెసిస్టెన్స్. ఇక్కడ సోర్స్ రెసిస్టెన్స్ అంటే థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్టీహెచ్. ఈ ఆర్టీహెచ్ ఆర్ఎల్కి ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అయినట్టు. అండ్ అప్పుడు మనం లోడ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది మోడల్ సర్క్యూట్. ఇది వచ్చేసి థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ దానికి సిరీస్లో ఉంది. ఈ ఆర్టీహెచ్ ఆర్ఎల్ ఎప్పుడు ఈక్వల్ అవుతుందో మనకి ప్రూఫ్ కూడా ఉంది, డెరివేషన్. అండ్ ఈ సర్క్యూట్లో ఐ వచ్చేసి వోల్టేజ్ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే విటిహెచ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్. కన్సిడర్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. అండ్ ఈ ఈక్వేషన్ 1 మనకి ఈ డెరివేషన్ ప్రూవ్ చేయడంలో ఉపయోగపడిద్ది. అండ్ లెటస్ లుక్ ఎట్ ద డెరివేషన్. అండ్ ఇప్పుడు మనం డెరివేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆర్టీహెచ్ ఈక్వల్ టు ఆర్ఎల్ అని చెప్పాం కదా, దాని డెరివేషన్ పవర్ డెలివర్డ్. పవర్ ఫార్ములా ఐ స్క్వేర్, ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ కాబట్టి ఆర్ఎల్. అండ్ మనం ఇందాక ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఐ సబ్స్టిట్యూట్ చేయాలి. సో పవర్ పి ఈక్వల్ టు ఈక్వేషన్ 1 నుంచి ఐ అంటే విటిహెచ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ అండ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్. సో లెట్స్ డెరివేట్ ఆన్ బోత్ సైడ్స్. డెరివేషన్ చేయాలి బోత్ సైడ్స్. సో ఇది విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎల్ ఫ్రెండ్స్. సో ఇది డిపి బై డిఆర్ఎల్ అండ్ ఇది వచ్చేసి derivating on both sides. According to derivation, ఇప్పుడు మనం కనుక్కునేది పవర్ మ్యాక్సిమం కాబట్టి మ్యాక్సిమం వాల్యూస్ యొక్క డెరివేషన్ 0 అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూ 0. అండ్ ఇది మనం యూ బై వి ఫార్ములా అప్లై చేయాలి. యూ బై వి అప్లై చేస్తే ఫస్ట్ వియూ డాష్ అంటే వి అంటే డినామినేటర్ పార్ట్ అలానే ఉంచి, ఇది న్యూమరేటర్ యూ డాష్. దీనికి డెరివేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎల్ కాబట్టి వి స్క్వేర్ మిగిలిద్ది మైనస్ యూవి డాష్. మైనస్ యూవి డాష్ అంటే వి స్క్వేర్ ఆర్ఎల్ అండ్ దీని డెరివేషన్ వచ్చేసి బై వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4. అండ్ దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఇది 0 అయిపోతుంది. అండ్ మనకు మిగిలేది ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ దట్ హోల్ ఈక్వల్ టు 0. అండ్ దీని నుంచి వి స్క్వేర్ కామన్ తీస్తే
that whole equal to 0. And from this ఇది మనం సాల్వ్ చేస్తే ఫ్రెండ్స్ RTH ఈక్వల్ టు RL వస్తుంది ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే. అండ్ thus we got that Thevenin equivalent resistance is equal to our load resistance. So maximum power ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందంటే సోర్స్ నుంచి లోడ్కి RTH ఈక్వల్ టు RL అయినప్పుడు. సో this is when the maximum power is transferred. So the Pmax equal to VTH by RTH plus RL whole square into RL. మనం ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి రిజల్ట్ VTH స్క్వేర్ బై 4RL వస్తుంది. ఈ RTH ఈక్వల్ టు RLని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ. సో దిస్ ఈజ్ ద Pmax. సో ఇది ఫ్రెండ్స్ డెరివేషన్. అండ్ నౌ వీ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. అండ్ దిస్ ఈజ్ ద సర్క్యూట్. అండ్ మనం ఫస్ట్ థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ కనుక్కోవాలి. అండ్ దానికి సిరీస్లో ఈ RTH ఈక్వల్ టు RL కాబట్టి నో ప్రాబ్లం. థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ అంటే మనకు VTH అండ్ RTH కావాలి. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ VTH అంటే ఫస్ట్ నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లోడ్ రెసిస్టెన్స్ని ఓపెన్ సర్క్యూట్ చేసుకోవాలి. సో ఐ విల్ రీడ్రా ద సర్క్యూట్. సో లోడ్ రెసిస్టెన్స్ని ఓపెన్ సర్క్యూట్ చేసినాం. అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ VTH అంటే వోల్టేజ్ అక్రాస్ 3 ohms ఈజ్ అవర్ VTH. సో VTH కావాలంటే కరెంట్ ఇంటూ 3 ohms, వోల్టేజ్ అక్రాస్ 3 ohms కదా. సో టోటల్ కరెంట్ వచ్చేసి V by R ఈక్వివాలెంట్. అంటే ఈ రెండు సిరీస్లో ఉండే. అండ్ 3 + 2 5 ohms. అండ్ ఈ 5 ohms దీనికి ప్యారలల్లో ఉంది. సో 5 ప్యారలల్ టు 5 అంటే 2.5 వస్తుంది. 2.5 ohms. ఈ 2.5 ohms ఈ 10 ohmsకి సిరీస్లో ఉంది. సో 2.5 plus 10, 12.5 is our R equivalent. సో వోల్టేజ్ వచ్చేసి 50 volts and R equivalent 12.5. సో ద టోటల్ కరెంట్ షుడ్ బి, ఇది సాల్వ్ చేస్తే 4 amperes వస్తుంది. కానీ మనకు కావాల్సింది కరెంట్ ఇన్ 3 ohms రెసిస్టర్. సో కరెంట్ ఇన్ 3 ohms రెసిస్టర్ అంటే మనం కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. కరెంట్ డివిజన్ రూల్ అంటే టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ కరెంట్ 4 amperes ఇంటూ దీని ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కరెంట్ ఏం డివైడ్ అవ్వదు. సో ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ 5 ohms బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఇది 5 + 5 10. సో కరెంట్ ఇన్ 3 ohms వచ్చేసి 2 amperes. సో మన VTH అంటే కరెంట్ ఇన్ 3 ohms ఇంటూ 3. కరెంట్ ఇన్ 3 ohms అంటే 2 ఇంటూ 3. సో VTH వచ్చేసి 6 volts ఫ్రెండ్స్. ఇప్పుడు మనం RTH ఫైండ్ చేయాలి. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ RTH చేయాలంటే సర్క్యూట్లో ఉన్న వోల్టేజ్ సోర్సెస్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. నేను ప్రీవియస్ వీడియోలో థెవెనిన్స్ థియరం ఇప్పుడు చెప్పినట్టే సేమ్. సో ఐ విల్ రీడ్రా ద సర్క్యూట్ అగైన్. అండ్ అక్రాస్ దిస్ ఓపెన్ సర్క్యూట్ మనం RTH ఫైండ్ చేయాలి.
this 10 ohms and 5 ohms are in parallel, so 10 parallel 5, the result will be 3.33, and this 3.33 ohms is series with this 2 ohms, so 3.33 plus 2, 5.33 ohms, and again this 5.33 is in parallel with 3 ohms, so 5.33 parallel 3, the result will be 1.919 ohms, and this is our RTH. సో VTH వచ్చింది, RTH వచ్చింది, సో మనకి థెవెనిన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ వచ్చింది. అండ్ దానికి ప్యారలల్లో RL పెడితే అదే మన మోడల్ సర్క్యూట్. VTH వచ్చేసి 6 volts and RTH 1.919 and ఇది RL. As we have proved that RTH is equal to RL, so now I వచ్చేసి ఈ సర్క్యూట్లో I అంటే VTH బై RTH ప్లస్ RL, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా. సో VTH అంటే 6, RTH RL రెండు ఈక్వల్ కదా, 1.919 ప్లస్ 1.919, and the result will be 1.56 amperes. ఇది మన I. సో మనం కనుక్కోవాల్సింది పవర్ మ్యాక్సిమం. సో పవర్ మ్యాక్సిమం అంటే ఫ్రెండ్స్ I స్క్వేర్ ఇంటూ RL. I స్క్వేర్ అంటే 1.56 వచ్చింది, 1.56 హోల్ స్క్వేర్ ఇంటూ RL అంటే RTH 1.919, and the result will be 4.68 watts, and this is the power maximum, and this is about maximum power transfer theorem, friends. Thank you. If you had liked my video, please like, share and do subscribe my channel.